చరణ్ టీవీకి స్వాగతం. భూపాల్ రెడ్డి ఖబర్దార్. నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగిన పెద్దశంకరంపేట్ కాంగ్రెస్ నేతలు. భూమాఫియాలకు తొత్తుగా ఉంటూ నిరుపేదలపై తప్పుడు కేసులు పెట్టిన నీకు ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి మాట్లాడే అర్హత లేదు. దొంగలకు సపోర్ట్ చేసిన భూపాల్ రెడ్డి అవినీతిని త్వరలో బయటపెడతాం. ప్రెస్ మీట్ లో పెద్దశంకరంపేట్ మండల్ కాంగ్రెస్ నాయకులు మధు, నారాయణ గౌడ్, సంగమేశ్వర్, పెరుమాల్ గౌడ్ తదితరులు ఉన్నారు. శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు వచ్చకాంగ్రెస్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఇంకా జరుగుతుంది అనుకోవడం ఆయన మూర్ఖత్వానికి ఒక నిదర్శనం అని చెప్తూ మా శంకరంపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు వెంకట్లో ఉన్నటువంటి భూములు బినామీల పేర్ల మీద పట్టాలు తీసుకున్న సంగతి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. శంకరంపేట పట్టణంలో 1వ సర్వే నంబర్లో 18 ఎకరాల భూమికి కబ్జాలు పెట్టిస్తూ వాళ్ళ బినామీలతోటి చెరువు 250 శిఖం భూములకు కబ్జాలు పెట్టిస్తూ 1వ సర్వే నంబర్లో మోడల్ స్కూల్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ను వెంచర్ చేసి మోడల్ స్కూల్ బిల్డింగ్ కు మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ కు అద్దాలు బ్లాస్టింగ్ చేసి అద్దాలు కొట్టి మొత్తం మోడల్ స్కూల్ కంపౌండ్ వాల్ కూలగొట్టి సంపును కూలగొట్టి మొత్తం ఏదైతే బిల్డింగ్ ఆనే వరకు వెంచర్ చేసిన ఘనత ఆయన బినామీలది. భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తర్వాత అక్కడ ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఒక దళిత ప్రిన్సిపాల్ ఉంటే ఇట్లా ఆయన మీద దాడి చేసి ఏదైతే ఇది జరుగుతున్నది, పిల్లలకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఆయన మీద దాడి చేసినటువంటి భూపాల్ రెడ్డి గారు ఎప్పుడు జరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మొన్ననే చెప్పి కళ్యాణ లక్ష్మి కానీ ఏ బెనిఫిషియర్ స్కీమ్లలో ఎవరికి ₹1 ఇవ్వద్దు, మనం అంతా పారదర్శకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి నాయకుడిని మా ఎమ్మెల్యే గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక బురద జరుగుతున్నటువంటి భూపాల్ రెడ్డి, ఒకసారి నువ్వు నిద్రలోంచి లేచి ప్రజలలోకి వెళ్ళి చూడు, మా ఎమ్మెల్యే గారి మీద ఇంత మంచి క్రేజీ వస్తుంది అనేది నీకు తెలుస్తుంది చెప్తూ తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. ఆయన చేసిన ఆరోపణ గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అవినీతి అనేది భూపాల్ రెడ్డికి చెల్లది. సింగరంపేట మనం ఒకటే ఊరు కాదు, వెంకటి గ్రామం ఉంది, బద్దారం ఉంది, శివాయపల్లి, పూలపల్లి. ఆయన రాణించిన భూములు మొత్తం కబ్జా పెట్టేసి హైదరాబాద్ అమ్ముకునే వ్యవస్థ ఆయనదే. మన ఆయన ఇంబడున్న రామగోడి 18 నంబర్లో కూడా ఆయనే కబ్జా పెట్టిండు. ఆయన కోర్టు పేరు ఉంది. ఇప్పటి వరకు మా శంకరపేట నేను చూసిన కాడికి చేసిండు నారాయణ రెడ్డి, రెడ్డి, కిషన్ రెడ్డి ఎవరికి గుడ్డ భూమి లేదు. కానీ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులకు శంకరపేట మండలంలో 100 ఎకరాల భూమి అయిన పేరు అది ఒక నిదర్శనం. అవినీతి శుభానికి సుధా సంచరిస్తున్నా అది ప్రజలు గమనిస్తారు, గ్రహిస్తారు. అది గ్రహించే ప్రజలు ఊడగొట్టారు. ఇంకా నీకు బుద్ధి రాలేదు. కళ్యాణ లక్ష్మికి వస్తే 2021 భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ రోజు ఇవ్వనటువంటి కళ్యాణ చెక్కులను ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నాడు. 100 మంది సర్టిఫికేట్ ఎత్తుకొని సారింటికి వస్తే చెక్కులు ఇస్తున్నాడు. ఏ మండల కామాడు చెక్కులు ఇస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అవినీతి పరుల కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కూడా ₹1 తీసుకోలేదు. ఈ కార్యకర్త మేము రుజువిస్తాం. ప్రతి ఊర్లో 5,000, 10,000, 15,000 తీసుకో కళ్యాణ చెట్లు వస్తాడు. ఆయన చెప్తున్న రోజు నేను సత్యంగా పాటించాలి. ఆయన సత్యం ఎక్కడ ఉందో ప్రజలు తెలుసు. ఈ ఫామ్ ల్యాండ్ కూడా ఆయన సృష్టికర్త. దానికి హైదరాబాద్ లో తీసుకొచ్చి ఎకరాలు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఆ ఫామ్ ల్యాండ్ కూడా ఆయనే ముహూర్తం పెట్టిండు. ఈరోజు జరిగే శంకరంపేట మండలం కానీ పక్క మండలం కానీ హైదరాబాద్ బినామీ అంటే భూపాల్ రెడ్డి. చెప్పి చాలా మంది చెప్పిండు ప్రజలు. ఇప్పుడు మన వేద హనుమంతరావు చూసాం కదా, అన్ని పేపర్లు వచ్చింది, ఆయన బండి తెచ్చిండు, చెక్కులు రాయని షోరూమ్లకు. ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్త సార్ చెప్తుంది కళ్యాణ లక్ష్మి ఏదో కాకపోతే కార్యకర్త మరీ చెప్పుకోడు, ఎంబడి చేతిమని చెప్పుకోడు. ఈ రోజు ఇంత పార్లమెంట్ పనిచేస్తుంటే భూపాల్ నిరాళం ఆరోపణ చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఎక్కడో పనిచేస్తలేదు. శేఖర్ రెడ్డి కానీ ఉత్తరాఖండ్ రెడ్డి కానీ అక్కడ శంకర్ వంశం కానీ ఎక్కడ ఉన్న పనులు ఉన్ననే పనిచేస్తున్నాడు. షాడో అని చేసింది. ఇక్కడైతే ఎవరు పనిచేస్తలేదు. ఆయన ఈ అభివృద్ధి నుంచి ఓర్వలేకనే ఈ నిందలు మోపుతుండు. దీనికి ప్రజలు ఇక కూడా నీకు ఇట్లనే మాట్లాడితే గ్రామంలో తిరగలేరు. మొన్న జరిగింది రామోజపల్లి కాడ ఇల్లు కట్టేయకపోగా ఉమ్మిని కూడా కొట్టిండు. మీరందరూ చూసారు, టీవీలలో పేపర్లో చూసారు. ఆయన దౌర్జన్యం చేస్తున్నా, అది చేస్తున్నా ప్రజలు గ్రహిస్తారు. ఇప్పుడు నీకు ప్రజలు గ్రామాలు గ్రహిస్తారు. ఇట్లనే చేస్తే ఇవే మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగబడి ఎంబడి కొడతారు. భూపాల్ రెడ్డి ఖబర్దార్.
మా ఎమ్మెల్యే గారు ఇలాంటి ఆరోపణలు చేసినా కార్యకర్త నిలబడి ఖచ్చితంగా మీకు వెంబడి దగ్గర ఉన్నాయి జాగ్రత్త వహించండి.